పొలిటికోస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక అతి ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వచ్చాం. నేటి కాలంలో ప్రతి భారతీయుడికి ఆధార్ అనేది కేవలం ఒక కార్డు మాత్రమే కాదు, అది మన గుర్తింపుకు ప్రాణప్రదం. ప్రభుత్వ పథకాలు కావాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, చివరకు సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా కూడా ఆధార్ తప్పనిసరి అయిపోయింది. అయితే ఇప్పటి వరకు ఆధార్ లేనివారు లేదా కొత్తగా పుట్టిన పిల్లలకు ఆధార్ ఎలా పొందాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందుకే ఈరోజు మన వీడియోలో కొత్త ఆధార్ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలో A to Z ప్రాసెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం రండి. ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదామా మరి? కొత్త ఆధార్ కార్డు పొందడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సులభమైనటువంటి పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. మీరు కొత్తగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మొదటగా మీరు చేయాల్సిన పని మీ దగ్గరలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రాన్ని సందర్శించడం. దీనికోసం మీరు ఆన్లైన్లో UIDAI అధికారిక వెబ్సైట్ ద్వారా ముందే అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం అసలు ఉండదు. వెళ్ళేటప్పుడు మీ వెంట గుర్తింపు పత్రం అంటే ఓటర్ ID లేదా పాన్ కార్డ్, అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డ్ లేదా కరెంటు బిల్లు వంటివి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒకవేళ చిన్నపిల్లలకు ఆధార్ తీయించాలంటే వారి జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్తో పాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు వివరాలు అవసరమవుతాయి. ఇక ఆధార్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక ఉచిత ఎన్రోల్మెంట్ ఫామ్ ఇస్తారు. అందులో మీ పేరు, మీ పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను చాలా జాగ్రత్తగా నింపాలి. ఆ తర్వాత అక్కడి సిబ్బంది మీ వేలిముద్రలు అంటే బయోమెట్రిక్స్, కంటి పాపల స్కాన్ అంటే ఐరిస్ మరియు మీ ఫోటోను కూడా తీసుకుంటారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ను కూడా ఇస్తారు. ఇందులో ఉండే ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా మీ ఆధార్ స్టేటస్ను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు, అంటే ట్రాక్ చేయొచ్చు అన్నమాట. సాధారణంగా 15 నుండి 90 రోజుల్లోపు మీ ఆధార్ కార్డ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే చేరుకుంటుంది. ఒకవేళ అర్జెంట్ అనుకుంటే మీరు ఆన్లైన్లో ఈ ఆధార్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారుగా, కొత్త ఆధార్ పొందడం ఎంత సులభంగా ఉందో. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాం. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.